सत्य हिंसा जय जय हो, शौच संतोष जय जय हो। सत्य हिंसा जय जय हो, शौच संतोष जय जय हो, शौच संतोष जय जय हो। श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो। श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो। श्रद्धा दीक्षा जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो। श्रद्धा दीक्षा जय जय हो। అలా అందరూ దురదాన్ని చెప్తారా ఎంతప్పుడు అనా ఎంతప్పుడు బంగారు ఫోటోలు గీటలు ఇంత ప్రతి ఊరు వాడ అన్నీ జ్ఞానమయం కాదు. ఒక ఊరికి మనం ఇచ్చే పెట్టుకుంటావు దానికి ఎదురు పెడితే చూడలేదు. నీకు తెలుసు కదా నా బిడ్డకి బర్త్డే చేస్తాను. ఒక మోగ జీవుల్ని ఎవరో అనుకుంటారని నా బిడ్డ ఆనందంగా ఉండాలని నేను అనుకుంటా. ఒక మోగ జీవిని తీసుకొచ్చి ఇబ్బంది పెడితే నా బిడ్డ ఆనందంగా ఎలా ఉంటుంది? అది పడే వేదన హింస తిరిగి నా బిడ్డ ఆ పేరు మీద చేస్తున్నాగా నాకు తెలియదు. ఒకసారి ఒక మనిషి చనిపోయిన వాళ్ళ తాలూకా అక్కడ కర్మ చేసేటప్పుడు అవి ఇవి రకరకాల మోగజీవులు చంపించారు. అది ఎవరికి వెళ్తుంది అని మా అమ్మ చనిపోయిన తర్వాత అడిగా. ఆ కర్మ వాళ్ళకి వెళ్తుందా అంటే ఆ పేరు మీద వెళ్తుందా? వాళ్ళకి సంబంధం ఉండదు, చేసేవాడికి వెళ్తుందా? మోగ జీవులు ఇంకా ప్రేమ ఎక్కడ ఉందంటారు. ఏది నా బిడ్డ చాలా ఒక జ్ఞానంలోకి శాకాహారం కాదది. మనిషి ఇది మినిమం, ఇది శాకాహారం. అది ఈ కార్డు కూడా మాట
మ్యాచింగ్ చేస్తున్నా. మనం తయారయ్యి అమాయకత్వంలో ఉండే వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని పంచి ఈ బాపట్ల జిల్లా మొత్తం కూడా అద్భుతంగా ధ్యానమయం కావాలా, గురువు గారి ఆలోచనకు అనుగుణంగా మనం అద్భుతంగా అందుకనే లీడర్ని పరిచయం చేశాను. ఓకే, ఎలా అయినా అందరం పిలిచేస్తాం. అందరూ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూర్చోండి తల్లి. గ్రేట్. ఎవరాళ్ళు మనుషులు శ్రీ సూర్యతేజ పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా ఏం కావాలి? క్యాండిదా? ఒకటి మాధవ్ గారు, ఒకటేమో లక్ష్మి గారు, ఇలా వరుసపెట్టి ఒకటి వెలిగించేయండి. రైట్ గారు అని ఇక్కడ సత్రి గారి బుక్, ఇది అవతల అంటే ఇన్స్పిరేషన్ కోసం. ఇన్స్పిరేషన్ కోసం చేసిన ధ్యానాన్ని గట్టిగా చాలా అద్భుతంగా అయ్యా. కట్టించిన మీకు కట్టిన ఆయనకి గట్టిగా క్లాస్ కొడుతుంది. అంటే ఎంత అనారోగ్యంతో ఉన్న వీళ్ళు కూడా తొందరగా క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ దీంట్లో కూర్చోవడం బిగిన్ చేశారు కట్టేటప్పటి నుంచే. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువగా వచ్చి దీన్ని ఇది చేస్తారు. వాళ్ళ దానాలు పెడతాం. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మనస్తత్వం ఓపెన్, అంటే ఎక్కడ కుళ్ళు కానీ ఏదన్నా ఇట్లా ఎక్కడ రాజీ పడాల, అంటే శుభ్రంగా మార్షల్ అనమాట. మార్షల్కి భార్య ఇద్దరికి అందులో కుటుంబం వర్త మొత్తం సార్. ఏంటంటే బయట ఎక్కడి నుంచో ఇప్పుడు కొడుకు మాట వింటాడు పోనే ఓకే, బయట ఎక్కడి నుంచో వచ్చిన కోడలు ఎలా వినాలా, మరి అది ఎంచుకుని వచ్చుకున్నారు. ఒక అద్భుతం, వందనాలు. ఓకే, అది పగోడా సార్. ఓకే, దాని కాన్సెప్ట్ ఏంటంటే బయట ఓన్లీ గదిలాగా ఉంటుంది, పైన ఒక 1000 పిరమిడ్స్ ఉన్నాయి. అంటే పైన సీలింగ్ చేసాము, పైన మామూలు పిరమిడ్స్ ఒక 1000 ఉంటాయి.
వీటితో ఏమవుతుందంటే కింద కూర్చున్న వాళ్ళకి నాకు దాంట్లో కూర్చున్నప్పుడు ధన్వంతరి మహర్షి వచ్చి నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పాడు. వాళ్ళ ఎనర్జీస్ ఇక్కడ ఏంటంటే మనం చేసేదాన్ని బట్టి వాళ్ళ ఎనర్జీస్ పనిచేస్తాయి. ఒక ఏది ఫస్ట్ పిరమిడ్ ఇది ఏది ఎక్కువ ఓకే. ఏమి వచ్చినాయా మీ దగ్గర కాపీ కొట్టి వశిష్ఠంలో వాడుకోవాలి. నేను అట్లే కాదు సార్, పంపించారు నాకు మీరు ఒంగోలు దగ్గర దాని దగ్గర చేసినవి నాకు చెక్ చేయమని పంపించారు మీరు. మీరు కాపీ కూడా దగ్గర సార్ అక్కడ శ్రీచక్ర కూడా పెడతాం. దీంట్లో పనిచేసేవాళ్ళు ఒక గంటన్నర తర్వాత కళ్ళు అట్లా మూతలు పడిపోతూ మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బయటికి వెళ్ళి వస్తే గానీ చెక్క పని కానీ వేలుదారి పని కానీ చేయగలిగారు. ఎనర్జీ వాళ్ళకి ఐడియా లేదు కదా, చేయగలిగారు. ఊరూరు ఇటువంటి అద్భుతమైన పిరమిడ్లు కట్టించి మొత్తం అంతా జ్ఞానమయం ఆరోగ్యమయం చేయాలి ప్రపంచం అంతా. మీకు మూడు మండలాల ఆయన ద్వారా. ఎస్, 3 మండలాలు కాదండి, రవిరాజు గారు. మేడం నాకు నా గురించి మీకు తెలియదు. నాకు ముక్కులో గాలిని గమనించుకొని చూడడం ఒకటే వచ్చు. రవి గారు అనుకుంటున్నారు. మీ వీడియో పెడితే ఎంత మంది దాన్ని చూసి ధ్యానంలో చెప్తున్నాను. కనిగిరిలో మీరు పుస్తకావేసినప్పుడు చేశారు చూడండి, అది మా అమ్మాయి ఇంట్లో ఉండి ధ్యానం క్లాసులు పంపిస్తుంది. బుక్ ప్రింట్ చేయించింది ఆయన అండి ధ్యానంలోకి. దానికి మిమ్మల్ని అదే చెప్తున్నారు. ఇది కరెక్ట్. ఏదేది కత్తిరా అవార్డు చేపిస్తారు మీ చేతులు. 3 సార్లు చెప్పండి సార్. ధన్వంతరి పగోడా, ధన్వంతరి పగోడా, ధన్వంతరి పగోడా, ధన్వంతరి పగోడా, ధన్వంతరి పగోడా. ఎనర్జీ మాత్రమే వస్తుంది. మనం అన్నింటినీ క్లియర్ చేసుకుని ప్రయత్నం చేయాలి. వీటిలో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అదే ప్రాసెస్ చేసి పడేస్తుంది. ధన్వంతరి పగోడా. చిన్న తొలగరా. ఫస్ట్ మనకి ఈ ఏరియాలో పిరమిడ్ కట్టింది ఏంటి సార్? దీనిపైన ఉంటుంది పిరమిడ్. అటు కాదు, ఆ ప్లేస్ దాంట్లో పెట్టేసి ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనించండి.
మన శ్వాసతో మనం ఉన్నాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దయచేసి ఆలోచనలు మాత్రం పట్టించుకోవద్దు. ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళీ శ్వాసనే గమనించండి. సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ గమనిద్దాం. మనం శ్వాసను గమనించే కొద్దీ శ్వాస మెల్లమెల్లగా స్లో అయిపోతూ ఉంటుంది. అలా అయినప్పుడు మన రెండు కనుబొమ్మల మధ్యలో గమనించాలి. ఆ రెండు కనుబొమ్మల మధ్యలో ఏం గమనిస్తాం? మనకి రకరకాలు అనిపిస్తూ ఉంటాయి. ఆ రెండు కనుబొమ్మల మధ్యలో వాటిని గమనించాలి. కలర్స్ కనిపిస్తున్నాయా? ఇంకేమైనా అనిపిస్తున్నాయా? చాలా ఇల్యూషన్స్ అనిపిస్తున్నాయా? ఇలా ప్రతి ఒక్కటి చాలా ఏకాగ్రతగా గమనించాలి. ధ్యానం ఎంతసేపు చేసామనేది ముఖ్యం కాదు, ఎంత ఎరుకతో చేసామనేది ముఖ్యం. మనం అరగంట సేపు చేసినా, గంట సేపు చేసినా, 3 గంటలు చేసినా ఎంత ఎరుకతో చేసామనేదే ముఖ్యం. మనం చేసే కొద్దీ ఎనర్జీస్ లోపలికి వస్తూ ఉంటాయి. మన బ్రహ్మరంధ్రం ద్వారా ఏ విధంగా వస్తున్నాయి? ఆ వచ్చిన ఎనర్జీస్ అనేవి మనలోకి ఎలా వెళ్తున్నాయి? ఆ వెళ్ళిన ఎనర్జీస్ అనేవి అక్కడ ఏం చేస్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ప్రతి ఒక్కటి గమనించండి. దృష్టి పెడితేనే సృష్టి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి. పూర్తిగా గమనికలో ఉందాం. అందరూ చాలా బాగా చేస్తున్నారు. కావాలని పిలవద్దు, కావాలని వదలద్దు. సహజంగా సరళంగా జరుగుతూ ఉన్న ఆ శ్వాస యొక్క స్పర్శని, సహజమైన శ్వాస యొక్క స్పర్శని గమనిద్దాం. ముక్కు రంధ్రాలలో, ముక్కు లోపల చర్మానికి ఆ స్పర్శ లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి ఎటువంటి కష్టమూ లేదు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే. ఇంతమంది సామూహికంగా కలిసి కూర్చొని ధ్యానం పూర్తిగా గమనికలో ఉందాం. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే. ఎంత అద్భుతమైన స్థితో ధ్యాన స్థితి.
కేవలం సాక్షిగా గమనిస్తూ ఉందాం. పూర్తి సాక్షి తత్వం. ప్రతి కణంలో ప్రశాంతత. ఎన్నో జన్మల నుంచి మన కణాల్లో పేరుకుపోయిన ఆందోళన, ఒత్తిడి, చికాకు పూర్తిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కదిలి వెళ్ళేటప్పుడు అలజడిలాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కూడా సాక్షిగా గమనిస్తూ ఉండండి. పూర్తిగా మీతో మీరుండండి. లోపల అవన్నీ తొలగే కొద్దీ ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో మత్తుగా మగతగా అనిపిస్తూ ఉంటుంది. నేను ధ్యానం సరిగ్గా చేస్తున్నానా లేదా అనుకోవద్దు. సాక్షిగా గమనిస్తూ ఉండండి. పూర్తి ప్రశాంతత, పూర్తి ప్రశాంతత. మనం పుట్టిన దగ్గర నుంచి శ్వాస మనతోనే ఉంది. మనం ఎప్పుడూ గమనించలేదు. ఈ కొద్ది సమయం పూర్తిగా దాంతోనే ఉందాం. మనం ఉన్నాము అంటే ఆధారం శరీరం. ఈ శరీరానికి ఆధారం ప్రాణం. ఆ ప్రాణానికి ఆధారం శ్వాస. అంత విలువైన శ్వాసతో ఇప్పుడు మనం ఉన్నాం. పూర్తిగా శ్వాసతోనే ఉండండి. ఇంకొక 6 నిమిషాలు మాత్రమే. ఎంత ప్రశాంతతో, ఎంత ప్రశాంతతో. నిదానంగా కళ్ళు తెరవండి. ఈ ధ్యానాన్ని, మార్గాన్ని మన దాకా తీసుకొచ్చి అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి థ్యాంక్ యూ. పత్తూరు నుంచి వచ్చిన గాంధీ గారిని ఆహ్వానిద్దాం. క్లాస్ శివరామరాజు గారిని, సాంబశివరావు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అంటే ఈ పిరమిడ్ కట్టిన సీని గారిని, లక్ష్మి గారిని కూడా పైకి ఆహ్వానిద్దాం. ఇవాళ ఇక్కడికి చాలా మంది గ్యాదర్ అవటం, ఇక్కడ ఈ పిరమిడ్ ఏర్పాటు అవటం, ఎంతమంది కలిసి సామూహికంగా ధ్యానం చేయటం చాలా సంతోషమైన అంశం. ఈ ధ్యానంలోకి రావడానికి కారణం మా భార్యకి ఎన్నుపూసలు నొప్పి. ఆమెకి ఎన్ని రెండు ఆపరేషన్లు చేపించి హాస్పిటల్ మొత్తం తిరిగి ఎన్నో డబ్బులు కలిసి పెట్టా తగ్గల. మా ఎదురింటి అమ్మాయి అంటే రాజుగారి పైన రాజుగారు ఉన్నాడు, ఆడకి పోయి ధ్యానం చేస్తే తగ్గిద్దని చెప్పారు. ఆ మాట నాకు చెబితే
ఏ మాటలు హాస్పిటల్ పోయి డబ్బులు పెట్టింది తగ్గలేదు, కళ్ళు మూసుకుని ధ్యానం చేసి తగ్గిద్దా, నేను నమ్మను అన్నా. నా మాట ఎన్నో చూసావు, ఒక్కటి చేసి పెట్టు పోదాము. సరైన పోయిన తర్వాత సారు ఈయన ఎవరమ్మా అన్నాడు. మా ఆయన చేయడం ధ్యానం చేయడం చేయకపోతే ఒక అవసరం లేదు, వెళ్ళిపోండి, మేము మాటలు 6 పెరిమిట్లు ఆడ చేసుకోపోండి. ఇదేంది రోగం నీ కొద్ది పిల్లలు నన్ను మింగమంటాడు ఈయన, నీ ధ్యానం చేయకముందు అంటే నన్ను చేయమంటే నేను చేయను అట్ట కాదులేని. సాయంత్రం మళ్ళీ పిండి మార పంతులు గారి దగ్గరికి పోయాం. సార్ ఇక్కడ జరిగిందన్న, చేయరాదంట అయ్యా మీ భార్యగా, ఏం చేద్దాం డైలీ మొక్క సొక్కలేదు, నేను నిద్ర పట్టదు, ఈ ధ్యానానికి పోతే అవన్నీ మానుకోమంటారు, నాకు చూసి 2-3 సార్లు చూశాను, నేను చేయనండి అన్న. అట్ట కాదయ్యా, భార్యాభర్త అంటే ఇద్దరు కాడెద్దులు అంటోళ్ళు, ఇద్దరు కలిసి చేస్తే నీ పని ఏం జరిగేది. సార్ చెప్పినట్టు చేసుకున్నాయి. ఇంకా ఆ సాయంకాలం పెరిమింటి కాడికి పోయి కూర్చున్నాం. సార్ ఇంకేమన్నా, ఇద్దరు వచ్చారు, లైన్లోకి వచ్చారా అనుకున్నాడు. 120 రోజులు చేయండి, మీ భార్యకున్న సమస్య తగ్గిద్ది అన్నాడు. మరి టైం తెల్లారుజాము 3ంటికి రావాలి, నేను 9 దాకా ఉండాలి. ఒకరోజు 5 నిమిషాలు లేటుగా పోయాం. రేపు దానికి రావాలి, ఈ దాకా 2:30కే లెగుద్దాం దాని మరి 2:30 లేచి 3ంటికి పోయి కూర్చున్నాం. ఆ విధంగా 8 నాగాలు 120 రోజులు 75% రికవర్ అయ్యింది. అబ్బాయికి మ్యారేజ్ చేయాలి, ఏంది మనకు వచ్చే అమ్మాయి కూడా శాఖాహారి కావాలి, అట్లా అయితేనే మనం చేద్దాం, లేదు. సరే అడిగాము, మా కోడని పిలిచి, అమ్మ మేము నీసి తినాం, మరి నీకు కూడా ఇవ్వడం చెబుతున్నాం, ఇష్టమేనా, మీరు ఎట చేస్తే అటు నేను మామయ్య. ఆ అమ్మాయి మాకు బాగా సహకరించింది. నాకు ఒక కొడుకు ఒక కూతురు, మా కొడుకు కోళ్ళు, మా అల్లుడు, మా కూతురు, మమ్మల్ని మేము కింద కేర్ సెంటర్ నడుపుతుంటే మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని నూతలపాడులో మా వదిన వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చారు. ఈ ధ్యానానికి సంబంధించిన వాటికి మాకు బాగుంది, అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటూ సభలు. ఆ ఇల్లు నెలకు 5,000 అద్దె వచ్చింది. అది ధ్యానంలోకి వచ్చిన మాట్లాడు మరి. ఈ కేర్ సెంటర్ నడపాలని కింద ఇల్లు చేయని అంటే అయ్యా నెలకు 5,000 అద్దె వచ్చింది, నీ భార్య మాటలు నా ఇల్లు ఖాళీ చేసి కేర్ సెంటర్ నడపాలనుకుంటే ఏందని అడిగారు ఒక ఆయన నన్ను, నా మిత్రుడు. నేను ఒకటి చెప్పాను, డైలీ 200 రూపాయలు ఖర్చు పెడతానంటే కొడిన రోడ్డుకు పోయి ఆ 200 రూపాయలు నాకు కాదు అంటే 10 మందికి సేవ చేసిన అవుతాను. రోడ్లో ట్యాక్స్ కట్టే రూమ్ ఉంది. నేను ఒక రైటర్ దగ్గర ఉంటా, డాక్యుమెంట్ రైటర్ దగ్గర. ఆ సార్ జయరావు గారు ఈ పెర్మిట్కి ఎప్పుడు అడిగినా పోయా పో అని పంపించి నాకు వెనకుండి బాగా సపోర్ట్గా ధ్యానానికి ఈ మనం కట్టే పిరమిడ్కి బాగా మోడల్గా సపోర్ట్గా అందించాడు. ఆయన కూడా ఒకసారి ఈ స్టేజ్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. మీ కేర్ సెంటర్లో మేము ధ్యానం చేస్తే మాకు బాగా రికవర్ అవుతుంది, బాగా ఆనందంగా ఉంది అని చెబితే ఎంతో మనం చేసిన 10 మందికి ఉపయోగపడింది అనుకున్నాం. ఈ ధ్యానానికి రాకముందు 6 దాటితే అసలు ఇక ఈరోజు ఏమి లేదనుకున్నా కూడా పోయి ఆడ కూర్చొని ఉంది. డైలీ 90 వేయాల్సింది, మొక్కదాల్సింది లేదు రాను ఇంటికాడ వాళ్ళందరూ ఏంది రిజిస్ట్రేషన్ డబ్బు దానికే పంపిస్తామంటే నీ ఈరోజు ఒక్క రోజు రేపు దానికి మానుకుంటాలేము. మళ్ళీ మరుసటి రోజు ఆ టైం వచ్చేసరికి అసలు బండి నాకు తెలియకుండా అడిగిపోతాం. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ 2 మానుకొని ప్రశాంతంగా ఆరోగ్యంగా బాగుంటున్నాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి నమస్కారం. మాకెంత మా అనుకుని మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నారు మాస్టర్ గారికి నా శతకోటి వందనాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం. నన్ను మోస్తున్న ఈ భూదేవికి నమస్కారం. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం మా ఇంటి ఎదురు ఉదయశ్రీ అనే అమ్మాయి టీచర్.
అమ్మాయి రోజు రాజుగారి పాలెం ధ్యానానికి వెళ్తూ ఉంది. ఒకరోజు నేను అరుగు మీద కూర్చొని ఉన్నాను. ఎక్కడికి పోతే శ్రీ రోజు వెళ్ళొస్తున్నావు అని అడిగా. అంటే అమ్మాయి నేను రాజుగారి పాలెం ధ్యానానికి వెళ్తున్నాను ఆంటీ. ఇదేందమ్మాయి మార్టూరులో ఎన్ని పిరమిడ్లు ఉంటే రాజుగారి పాలెం అంత దూరం ఎందుకు అని నేను అడిగాను. లేదాంటీ సార్ బాగా గైడెన్స్ ఇస్తారు, నువ్వు కూడా చెయ్యి, నీకు కూడా తగ్గిద్దా ఆంటీ అంది. అంటే ఇంకా అమ్మ అంకులు ఇంట్లో అసలు రోజు మొక్కలు ఉండాలి లేకపోతే ఊరుకోడు అంటే లేదాంటీ నువ్వు కన్నా చేస్తే నీకు తగ్గిద్ది అని. సరేలే అని నేను అడిగాను. లక్షలు లక్షలు పోసి డాక్టర్లు చూస్తేనే తగ్గంది, ఊరకు కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గిద్దా, ఎవరేది చెబితే అది కూడా వేసుకుంటావు అని అన్నారు సార్. ఎదురు మాట్లాడితే అవసరం ఉన్నది కదా తీసుకెళ్ళాడని నేను మెదలకుండా ఊరుకున్నాను. అటు 4 రోజులు గడిచినాక తీసుకొని వెళ్ళారు. సరే ప్రాబ్లం నాది కదా అని సార్కి నేనే చెప్పాను. ఇంకెళ్తే నాక ఏముండదమ్మా నీది చిన్న ప్రాబ్లం 4 నెలలుగా క్లియర్ అవుతుంది. సరేనని ధ్యానానికి వెళ్తా ఉన్నాం. ఆ రోజు అనుకునేదాన్ని నాకంటే ముసలోళ్ళు పనికి వెళ్తున్నారు, నాకేమంత వయసు ఉందని ఈ మంచంలో ఉంటున్నాను. నేను నిద్ర లేస్తే పని ఇంక రెండోది తెలీదు. ఒకరోజు ఇంటి దగ్గర ఉంటే కూలిపోయిందని దిగులు పడతాను. ఒక గుడికి వెళ్తాము, ఒక యాత్రలు వెళ్తాం, ఇవేమి తెలియదు. పనికి వెళ్తాము, కమ్మంగా తింటాం, ఇది ఒకటే తెలుసు. ఇంక సరేనని ఆ ధ్యానానికి వెళ్తుంటే ఇంకా ఒకరోజు నాకు ధ్యానంలో అరుణ మేడం గారు కానీ వచ్చారు. చెంబుతో మంచినీళ్ళు తీసుకొచ్చారు. మేడం గారు ఇక మంచినీళ్ళు తాగండి అని. వద్దులే మేడం నేను తీసుకొచ్చుకున్నాను అన్న. లేదులే మేడం తాగండి అన్న. లేదు మేడం నేను తీసుకొచ్చుకుని మా ఇద్దరం అది అట్ట వాదన అవుతుంది. కానీ నాకు సరే ఇచ్చింది కదని తీసుకొని కింద పెట్టాను. కానీ నాకు తెలిసిన వాళ్ళ రూపాల్లో మాస్టర్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు. చేయించుకోవడానికి నాకు తెలియలేదు వాళ్ళని ఎలా అడగాలో అని. ఇంక నేను సరే ధ్యానం అయిపోయినా సార్తో చెప్పాను, అది తెలిసిన వాళ్ళ రూపాల్లో మాస్టర్స్ వస్తారు తీసుకొని తాగాలి కదా అని అంటే ఏమోనండి నాకు అలా రాలేదు అంటే 2 రోజులు గడిచినాక ఒక 70 సంవత్సరాలు అతను, ఒక 10 సంవత్సరాల పిల్లాడు పైనుంచి కిందకి దిగి వస్తా కనపడ్డాడు. ఏందమ్మా నీకేమైనా హెల్ప్ చేయాలా అని అడిగారు. లేదండి పెద్దవాళ్ళకి ఏం పని చెబుతానులే అంటున్నా. అదేందమ్మా పెద్ద చిన్న ఏమీ లేదు ధ్యానంలో అంటే లేదులేండి అంటే నాకు గత జన్మ ఈగో అనేది అడ్డం వస్తుంది, ఒకరిని ఎందుకు అడగాలి అని. ఇంకా ధ్యానం అయిపోయినాక సార్తో చెబితే వచ్చిన మాస్టర్ నీకు హెల్ప్ చేస్తామని వస్తుంటే నువ్వు వెళ్ళి చేయించుకోవట్లేదు, ఎందుకు అడగట్లేదు అని అన్నారు. నాకు అసలు అలా రావట్లేదండి అంటే ఇంకా ఆ రోజు నా మీద నాకే కసిగా వచ్చి ఈరోజు గట్టిగా మాస్టర్స్ని హెల్ప్ అడగాలి, పూర్తి ఎరుగుతూ ఉండాలి అని చెప్పి నైట్ ధ్యానం చేసి పడుకున్నా. 2 మెలకు వచ్చింది. అవును నాకు ఎన్నుకోసం సమస్య ఎనక కదా, వచ్చిన మాస్టర్స్ ఎల్లెక్కలు పడుకుంటే ఎలా చేస్తారు అని చెప్పి బాగా పడుకున్నాను. అప్పుడు 3 మాస్టర్ వచ్చి మన స్క్రూ డ్రైవర్తో బెజ్జం వేస్తే ఎలా చేస్తారో అలా చేశారు. అప్పుడే నాకు ఎలా ఉందంటే ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఎలా అయితే ఉన్నానో అలా పక్క మనిషిని పిలవటానికి మాట రావట్లా, అటు పక్కకి మళ్ళా లేకపోతున్నా. తర్వాతకి ధ్యానానికి వెళ్ళే టైం అయింది. తను లేచాడు. ఏంటంటేను నాకు ఇలా జరిగింది, నేను అసలు లేకపోతున్నాను అంటే సరే వాళ్ళు వద్దులే రేపు వెళ్దాంలే ఏం కాదులే అన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా ఆ రోజు ఇక నేనన్నా ధ్యానం చేయట్లేదు, నువ్వన్నా చెయ్యి అంటే తను కూర్చున్నాడు. నన్ను కూడా లేపు కూర్చోబెట్టవా ధ్యానానికి అంటే ఇంకా చిన్నపిల్లలాగా లేచి కూర్చోబెట్టాడు. కొంచెం ఎక్కువసేపు అయితే చేయలేకపోయాను. కానీ ఆ రోజు ఇక ఇంట్లో వంట కూడా చేయలే, హోటల్లో పార్సల్ తెచ్చాడు తిన్నాము. ఆ రోజు కొంచెం రిలీఫ్ వచ్చింది. మళ్ళీ తెల్లారెళ్ళి సారే చెప్పా ఇలా జరిగిందండి అంటే అలా మాస్టర్స్ మనకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు వస్తారు కానీ అందుకోవడం చేత అవ్వాలి అని అన్నారు. ఆ రోజు నాకు రూపాయికి 75% క్లియర్ అయింది అప్పటి నుంచి. ఇంకా అంతలోకి గురువుగారు దసరాకి ఒంగోలు వస్తున్నారు, వెళ్ళి కలిసి రండి అని చెప్పారు. సరేలే అని చెప్పి మేమిద్దరం వెళ్ళాము. మేమిద్దరం వెళ్తుంటే ఈయన పల్లెవేలు కోసెక్కిచ్చారు. పల్లెవేలు కోసెక్కిస్తే నువ్వంతా కక్కుర్తిగా చేస్తావు, మన గురువుగారు అందుతాడో అందరూ ఇంటి దగ్గర అయితే కలవచ్చు
అక్కడికి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి నాకు కలుపుతామో లేదో సార్ చెప్పినా కూడా నువ్వు ఈ బస్సు ఎక్కించావు అంటే నువ్వేమో ఆదుర్త పడద్దు గురువుగారు మనకు కలుగుతారులే అంటే, కానీ నాకు గొనుగుతానే ఉందా ఈయన మాత్రం. ఇంకా అక్కడికి వెళ్ళలేకి నిజంగానే గురువుగారు లేరు. పెళ్ళూరు పెరిమిడి దగ్గరికి వెళ్ళారన్నారు. చూసావా అంటే వాళ్ళు అన్నారు మళ్ళీ వస్తారమ్మా కూర్చోండి అన్నారు. కానీ ఇంకా కొంతసేపు కూర్చునేలేకి గురువుగారు వచ్చారు. ఆయన వెనక్కి లోపలికి వెళ్ళాము. వెళ్తే ఆయనకి పాదసేవ చేస్తే నాకు ఎలా ఉందంటే శ్రీకృష్ణ భగవానుడు చేసినంత ఆనందం కలిగింది. అంతకుముందు ఎప్పుడు గుడికి అయ్యేం తెలియదు కదా. అసలు అమ్మో నా కళ్ళు పాపం చేసుకున్నాయి అంటే ఎందుకని గుడికి వెళ్ళండి సీన్ గారు తీసుకెళ్ళడండి. ఎప్పుడన్నా అడిగాను అనుకో అరుస్తూ ఉంటాడు, అందుకని వెళ్ళను. ఈ సహజంగా ఇంట్లో ఉన్న భర్త మీద వంక పెడతాం అలవాటు, కానీ ప్రతిరోజు కూలికి వెళ్ళింది. నిద్ర లేచిన దగ్గర నుంచి చుట్టాలు వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా కూడా లిక్కి తీసుకొని కూలికి వెళ్తూ నువ్వు వెళ్ళమని చెప్పు అని చెప్పేదంట. ఇప్పుడు మార్చేసి వాళ్ళ అతని మీద పెడుతున్నారు కోసం. నేను నిజం చెబుతుంటాను, పక్కనే ఉంటా. నాకు అప్పుడు అసలు చాలా ఆనందం. అదేంటంటే ఒక జన్మ ఎత్తినాక ఎంత ఆనందం అది మాటలతో చెప్పలేకుండా అసలు నాకైతే ఆ ఆనందాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంత ఆనందంగా ఉంది. ఇంకా అసలు ఆనందాన్ని ఇంకా ఆ రోజు వచ్చి తెల్లారే సార్ దగ్గరికి అండి అసలు ఎంత అదృష్టమో అసలు ఎంత ఆనందంగా ఉందో అని చాలా ఆనందపడ్డాను అన్నమాట. ఇంకా తర్వాత సార్ అన్నారు కేర్ సెంటర్ పెట్టండమ్మా అంటే సరేనండి అని ఓకే అని చెప్పాము. రేపు కేర్ సెంటర్ ఓపెన్ అనగా ఈ నైటు ఎవరు అద్దెకి వచ్చారు మాలాగే పనికి వెళ్ళేవాళ్ళు. అంటే ఈయన అన్నారు ఊరికే 5,000 అని చెప్పారు, కానీ మా ఇల్లు 4,000 అంటే 5,000 అయినా ఇస్తానన్నాడు. కానీ ఎందుకు వచ్చారు అంటే మాస్టర్స్ మేము కేర్ సెంటర్ పెడతామా డబ్బు మీద వ్యామోహంతో అద్దెకిస్తామని చెక్ చేయటానికి వచ్చారు. కానీ మేము అద్దెకి ఇవ్వట్లేదు, కేర్ సెంటర్ పెడుతున్నామని అని చెప్పాము. సరేనని కేర్ సెంటర్ ఓపెన్ చేసాము. కేర్ సెంటర్ ఓపెన్ చేసినాక అందరికీ 2 సంవత్సరాలకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంట. కానీ మా అబ్బాయికి మేము కేర్ సెంటర్ పెట్టిన 2 రోజులకే ఉద్యోగంలో మా అబ్బాయితో పాటు చేరిన వాళ్ళకి కాకుండా ముందోళ్ళల్లో మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, ప్రమోషన్ వచ్చింది. మా ఇంటి అద్దె మా అబ్బాయికి వచ్చింది. పత్రిజీ గారు మాకు అలా హెల్ప్ చేశారు అన్నమాట. కానీ మా అబ్బాయి పెళ్ళి కూడా లాక్డౌన్లో ఎంత అద్భుతంగా జరిగిందంటే ఫుల్ లాక్డౌన్, అసలు టెన్షన్ తెలీదు, ప్రశాంతంగా ఆ కేర్ సెంటర్లోనే చేసాం. మా ఆయనేమో ఇక్కడ చేద్దామన్నారు. లాక్డౌన్ ఎందుకు, దేవాలయం లాంటిది మన కేర్ సెంటర్ ఉంది, వచ్చిన వాటికి అక్కడే చేసుకుందామని మా అబ్బాయిది నా ఇది. ఈయనంటేను ఇది లాక్డౌన్ కదా అని అంటే అమ్మయ్యా అని మాకే అనిపించింది. అక్కడ చేస్తే ఎంత అద్భుతంగా జరిగిందంటే, కానీ మా కోడలు కూడా ధ్యానానికైనా దేనికైనా మాకు బాగా సహకరించింది. నేను ఎక్కడన్నా ధ్యానానికి వెళ్తున్నా నాకంటే ముందు బట్టలు సర్దిద్ది, ఎళ్ళనిద్ది. మా అయ్య నువ్వు కూడా వెళ్ళు అత్తొక్కతే పోతుందా అనిద్ది. కానీ ఆయన వచ్చినారు అబ్బాయి నేను మాత్రం వెళ్తానంట, నన్ను మాత్రం బాగుంటాడు, తను వచ్చినా రాకపోయినా ఆమె మాత్రం బ్యాగ్ సర్దిద్ది. ఆ విధంగా బాగా సపోర్ట్ చేసిద్ది. మా ఫ్యామిలీ మొత్తం శాకాహారం. మాలాగే నేను ధ్యానానికి వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు అడిగారు రోజు ఎక్కడికి లక్ష్మి వెళ్తున్నామని. ఆంటీ నాకు ఎన్నుపోసి నొప్పి కదా ధ్యానానికి వెళ్తున్నాను, నువ్వు కూడా చెయ్యి, నీ మోకాలు నొప్పులు తగ్గుతాయి అన్నా. అంటే సరే అని నేను మాంసం లేదు వండలేనే అన్నాను. అంతేను తినకూడదు, ఈయన కూడా ఉన్నాడు కదా తినట్లేదుగా, ఈయన అయితే 20 రోజులు చేసి రోగం నీకైతే ఆయనే నన్ను చేయమంటాడు, నేను మాత్రం మాంసం తినాల్సిందే అని అన్నాడు అని సార్ని అడిగాడు. సార్ ఏమల్లా నవ్వి పుస్తకం ఇచ్చాడు, సరే చదువుకో అని. అది చదివినాక ఇందులో ఈ ధ్యానంలో ఎంత ఉందా మేము తెలుసుకోలేదు, ఇన్నాళ్ళు ఎంత పాపం చేసామా అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఆయనకి లేదు. నేనైతే రోజు పచ్చాపలు కూర రోజు తింటా, ఏమిటంటే తెలీదు, చికెన్ మటన్ అయితే తినను కానీ పచ్చాపలు కూర రోజు తింటాను.
అట్లాంటిది ధ్యానంలోకి వెళ్ళి అడుగు పెట్టాను. అసలు దాని మీదే లేదు నాకు. ఇంకా అసలు అంతకుముందు ఎప్పుడెప్పుడు చేపల కూర తిందామా అనిపించేది. అలాంటిది అస్సలు. కానీ ఆయనకి ఆ పుస్తకం చదివినాక తను మారాడు. నేను ధ్యానంలోకి అడుగు పెట్టిన కాడి నుంచి నాకు దాని మీద అస్సలు లేదు. మా అమ్మాయి, మా అల్లుడు, మా అబ్బాయి రోజు అక్కడ బెంగళూరులో ఉంటాం కదా, ఒంటరిగా చికెన్ బిర్యానీలు, లెగ్ పీసులు తింటారు. అలాంటిది మా అబ్బాయి కూడా శాకాహారిగా మారి మా కుటుంబం అంతా శాకాహారి. మాలాగే అందరూ శాకాహారులు కావాలి. కొన్ని మూగజీవులను కాపాడాలి. మనలాంటి ప్రాణాలే వాటి కూడా అని వాటిని అందరూ సంరక్షణగా చూడాలి. మనతోటి ప్రాణం, మనలో ఉన్నది అదే. కోడిలో ఉన్న, మేకలో ఉన్న, అన్నిట్లో ఉన్నది అదే కదా. మన పిల్లలను అయితే మనం కోసుకొని తింటాము, తినలేము. ఎదుటి ప్రాణాలు కోసినా కూడా అంతే పాపం కదా. కానీ అందరూ మారి శాకాహారులుగా మారి అందరూ ధ్యానం చేయాలన్నదే కోరిక. ఈ పిరమిడ్ కట్టి ఈ పిరమిడ్లో ధ్యానం చేసి కొంతమంది అయినా శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, 10 మందికి సేవ చేయాలని ఈ పిరమిడ్ని కట్టాము. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అంతకోటి ప్రణామాలు. రవి మాస్టర్ గారికి, అరుణ మేడానికి 100,000,000 నా వందనాలు. థ్యాంక్ యూ.